నా పేరు ఎస్ఎం ఖలీల్, కార్మిక సంఘం నాయకుడిని. 17 తారీఖు మహబూబ్నగర్ జేజేఆర్ ఫంక్షన్ హాల్లో దళిత క్రిస్టియన్లు వాళ్ళ రిజర్వేషన్ని పునరుద్ధరించాలని ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభను మా కార్మిక సంఘం పూర్తి స్థాయిలో సంఘీభావాన్ని మద్దతును తెలుపుతుంది. ఈ 17 జూలై అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. 41 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా కారంచెడులో 6 మంది దళితుల్ని ఊచకోత కోసిన దినం ఇది. ఆ దినమే వీళ్ళు సభ పెట్టుకోవడం అనేది యాదృచ్ఛికమైన దాన్ని కొంత కొనసాగింపుగానే ఈ సభ జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ వచ్చిన ఎస్ఐఆర్ కానీ వీటన్నిటికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజు దళితుల మీద ఊచకోత జరిగిన దానికి సంబంధించి చాలా వీడియోలు మీడియాలో అనేక కథనాలు వచ్చినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన కథనాలు ఉన్నాయి, అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న బాధితుల కథనాలు ఉన్నాయి, దానికి నాయకత్వం వహించిన దళిత మహాసభ నాయకుల కథనాలు ఉన్నాయి. అప్పట్లో చెంచురామయ్యను ప్రతీకార హత్య చేసిన పీపుల్స్ వారాల కథనాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి సారాంశం అంతా ఏంటంటే, అంతకంటే ముందు ఎన్నికలు జరిగినప్పుడు దళితులందరూ కూడా అగ్రవర్ణాలు ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటు వేయాలనేది ఏ ఆటంకం లేకుండా కొనసాగింది. కానీ 85-84 వచ్చే వరకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును మేము స్వతంత్రంగా ఉపయోగించుకుంటాము, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకు మేము ఓటేస్తాము అని ఒక చర్చ ప్రారంభమైన తర్వాతనే దళితుల మీద భౌతిక దాడులు జరిగినాయి. మనం 85 నుంచి తీసుకుంటే 90 వరకు కారంచేడు, పదరీకుప్పము, వేంపేట, మహబూబ్నగర్ జిల్లా పర్దీపురం ఎక్కడ చూసినా అక్కడ దళితుల మీద దాడులు జరిగినాయి. ఈ దాడులన్నింటి వెనుక మేము చెప్పిన వాళ్ళకు మీరు ఓటేయాలి అనేది ఒక డిమాండ్ ప్రధానంగా అగ్రవర్ణాల నుండి వచ్చింది. ఇప్పుడు అట్లా దాడులు చేసి తలలు నరికి ఓటు బ్యాంకును మార్చుకోలేము కాబట్టి వాళ్ళు ఎస్ఐఆర్ను తీసుకొని వచ్చిండు. ఎస్ఐఆర్ ద్వారా తలలు నరికి వాళ్ళు లొంగ తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఓటును రద్దు చేసి వాళ్ళు లొంగ తీసుకోదలుచుకున్నారు, ఏకప్రభుత్వం తీసుకురాదలుచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న కాన్సెప్ట్ ఒకటే వాళ్ళది, అగ్రవర్ణ భూస్వామ్య కాన్సెప్ట్. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే మనవాద, బ్రాహ్మణిజ, ఫాసిజం వాళ్ళ కాన్సెప్ట్. పార్టీలు అప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు కారంచేడు జరిగినప్పుడు, ఇవాళ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. వీటన్నిటి సారాంశం అన్నిటి కూడా అగ్రవర్ణాలు తమ ఆధిపత్యం కొనసాగించడం కొరకు ఏ పార్టీ వైపు నిలబడితే ఆ పార్టీ వైపు నిలబడి తమ ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు రాజ్యాంగం అనేది ప్రధానమైన చర్చ వచ్చింది. రాజ్యాంగం అంటేనే ప్రతి మనిషికి ఓటు హక్కు అనేది కొనసాగినంత కాలము చైతన్యం పెరిగితే తమ దౌర్జన్యం లేదా తమ ఆధిపత్యం కొనసాగదు. కాబట్టి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే మొట్టమొదటి ఎత్తుగడలో భాగంగా, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే మొట్టమొదటి ఎత్తుగడలో భాగంగా వాడు ఎస్ఐఆర్ అనే పేరుతోటి మన వాళ్ళనే, మన దళితుల్ని, మన బీసీలను, మన ఎస్టీలను, మన వాళ్ళనే ఒక విధమైన అభిప్రాయాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తలలు నరికితే వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఓటును తీసేస్తే తల నరికిన దానికంటే ఎక్కువ ప్రయోజనం పొందుతామని ఏ భావజాలాన్ని వాళ్ళు తీసుకురాదలుచుకున్నారు. కాబట్టి కారంచేడు నుంచి ఈ రోజు దాకా ఈ జరుగుతున్న భౌతిక దాడులు కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలు కానీ వీటన్నిటి సారాంశం ఇక్కడ అగ్రవర్ణ భూస్వామ్య ఆధిపత్యం నడవాలి, బ్రాహ్మణిజ ఫాసిజం నడవాలి. దీని కొరకు వాళ్ళు చేస్తున్న ఎత్తుగడల్లో బలైతున్న మనము, పాపులవుతున్న మనం దళితుల మీద దాడులు చేస్తున్నాం, మనం మైనార్టీల మీద దాడులు చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ముస్లింలకు దళితులకు మధ్య వైరుధ్యం తీసుకొని వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దళితుల మధ్యనే మాదిగల పేరుతోటి వైరుధ్యం తీసుకొని వస్తున్నారు. ఈ అన్నిటి సంఘటనలు వాళ్ళు ప్రయోగాలు చేశారు. తలలు నరకడం కూడా వేంపేటలో మాదిగల మధ్యలో, బీసీల మాదిగల మధ్యలో వైరుధ్యం తీసి తలలు నరికేసిండ్రు. కారంచెడులో కమ్మ అగ్రభూస్వాములు దళితుల మీద దాడులు చేసి తలలు నరికి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. చుండూరులో రెడ్డి అగ్రవర్ణ భూస్వాములు దళితుల మీద, మాలల మీద దాడులు చేసి తమ ఆధిపత్యం కొనసాగించారు. ఇప్పుడు మైనారిటీల, ఎస్సీల మధ్య, వీటన్ని క్రిస్టియన్లో ఉన్న దళిత క్రిస్టియన్లు, క్రైస్తవాన్ని అంగీకరించని క్రిస్టియన్ల మధ్య వైరుధ్యాన్ని తీసుకొని వచ్చి తమ ఆయుష్ని పెంచుకునే ప్రయత్నము మనవాదం కొనసాగిస్తుంది. కాబట్టి ఈ జూలై 17 అనేది మనవాద బ్రాహ్మణిజ వ్యతిరేక దినంగా పాటించాలని చెప్పి క్రైస్తవులు నిర్వహిస్తున్న సభను కూడా అది క్రైస్తవుల సభగా కాకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడే సభగా కొనసాగించాలని చెప్పి మేము కార్మిక వర్గానికి, అదేవిధంగా సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.